చాలా గొప్ప ఆయన. ఎందుకనిస్తారంటే ఆయనకు ఒక రోగం ఉందని మరీ పబ్లిక్ గా ఒప్పుకుంటున్నాడు. నాకు రోగం ఉంది, ఆ స్టోరీ ఏంటో చెప్తా అని మన ముందుకు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. ప్రతి మనిషిలో ఒక్కొక్క రోగం ఉంటదండి. ఆ రోగం ఏంటో లోపల ఉన్న మనకి తప్ప బయట ఉన్నవాడికి అందరికి అర్థం అయిపోతుంది. ఉదాహరణకి శ్రీముఖి గారు ఉన్నారనుకోండి, ఇక్కడ నేను జోక్ చెప్తున్నంత వరకు ఇలానే చూస్తుంది. జోక్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటది కదా ఒకటి, ఫోన్ చూడండి అక్కడ ఉంటది ఒకటి, అక్కడి నుంచి నవ్వు శ్రీముఖి అంటే అదో రోగం. మరి అవన్నీ ఉన్నాడు అనుకో, ఆయనకు ఒక రోగం ఉంది. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఎవరన్నా జోక్ చెప్తున్నాను ఆలస్యం, జోక్ అంటాం ఆలస్యం, జోక్ అనండి ఎవరన్నా. ఆయన నవ్వితే వెంటనే ఆ జోక్ అని వీడికి హ్యాపీ అనిపిస్తుంది. పడుకోని కూడా కళ్ళు ఆలోచిస్తూ ఉంటాం. పడుకోవడం పెద్ద రోగం అన్న. మామూలుగా సాధారణంగా నేను ఒక పేపర్లో చదివాను, మనం జీవించే కాలంలో ఎక్కువ టైం దేని స్పెండ్ చేస్తామంటే పడుకోవడానికే స్పెండ్ చేస్తామంట. కట్ చేస్తే అలాంటి రోగం వల్ల కొంతమంది ఉన్నారు. డాక్టర్ పడుకునే రోగం ఉందనుకో, డాక్టర్ కి ఎలా ట్రీట్మెంట్ చేస్తాడండి? ఎవరైనా పేషెంట్ ఏంటి ప్రాబ్లం సార్, బాగా తలనొప్పిగా ఉంటుంది సార్, ఆపరేషన్ చేద్దాం. తలనొప్పికి ఆపరేషన్ ఏంటండి? ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్తాడు ఆపరేషన్ చేయడానికి. పేషెంట్ చచ్చిపోయాడు, కుట్లేసి మార్చరికి పంపించాయి. ఇలా ఉంటది. ఇంకొకరికి రోగం ఉంటదండి. సాధారణంగా మనతో మాట్లాడేటప్పుడు బానే మాట్లాడతాడు. దీన్ని అపరిచితుల సినిమాలో బాగా చూపించారు. మామూలుగా మాట్లాడు, బాబోయ్ ఏంటండి ఎవరు కుట్టారండి ఒంటి నిండా, నాకేమీ అర్థం కావట్లేదు, కల్లారా చూశాను. మాతో మాట్లాడుతూనే ఉంటారు మామూలుగా. నేను రవి గారు మీరంటే చాలా బాగా ఏంటి సార్ మీ ఫంక్షన్ అని పిల్ల. ఇంకొకరికి ఇంకో కొత్త రోగం ఏంటంటే, సాధారణంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే పర్సన్స్ మీరు డెఫినెట్ గా ఎక్కడో డిజైర్ కనిపించే ఉంటుంది రోగంలో. రాకేష్ గారు ఏం చేస్తుంటారు మీరు? సాధారణంగా నేను ఏం చేస్తున్నానండి, ఉండేదండి నా పేరు రాకేష్ అండి, ఉండేది మొత్తం కోటిలోనండి. మా నాన్న గురించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటారు. నేను వివేకానంద జూనియర్ కాలేజ్ లో చదువుతూ ఉంటాను. మీరు అడగకుండా మొత్తం చెప్పేస్తాను. మా అమ్మ పేరు లక్ష్మి అండి. మా అమ్మగారు టమాటో పులుసు చాలా బాగా పెడుతుందండి. టోటల్ బయోడేటా అండి, మొత్తం బయోడేటా మొత్తం చెప్తాడు. ఇంకొంతమంది డిజైజ్ ఉంటుంది. సార్ ఈ రూట్ ఎట్ వెళ్తుందని అడగండి ఒకసారి. అటే వెళ్తుందండి. ఇలా ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ రోగాలు ఏంటో తెలియదు. మామూలుగా ఎటెళ్ళాలని అడగను, ఎటెళ్ళాలి ఏంటి ఎటెళ్ళాలో తెలియకుండా వచ్చారు ఈడెట్ నువ్వు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంటది. నాకు కూడా రోగం ఉంది. మీరు చప్పట్లు కొడుతుంటే ఇంకా చేయడమే రోగం. సో ఈ రోగాన్ని ఇక్కడితో కట్ చేద్దాం. థ్యాంక్ యూ. రాకింగ్ రాకేష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? యాక్చువల్లీ ఓపెన్ కంగం స్టైల్ సాంగ్. ఇంత స్టైల్ గా మాట్లాడడం కూడా ఒక రోగమే తల్లి. క్లాసికల్ అండ్ వెస్టర్న్ లో చేస్తే ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్ కంగం స్టైల్, కంగం స్టైల్. దీనే క్లాసికల్ డాన్సర్ ఇచ్చారు ఇది చేయమని. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Gangnam Style. జానపద నృత్యం. Open Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Open అబ్బే లేదండి, అవే రొటీన్ స్టోరీ
స్టోరీలు రొటీన్ సినిమాలు సేమ్. మా రవి కూడా అంతా ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ డిసైడ్ చేసేస్తున్నాడు. సేమ్ అయిపోతున్నాయి తెలుగు సినిమాలన్నీ. తెలుగు సినిమాల అప్డేట్ అవ్వాలండి, ఏం నేర్చుకోవాలి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు మిర్చి మూర్తి. తెలుగు సినిమాకి ఇంగ్లీష్ సినిమాకి తేడా ఏంటి? అది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగు సినిమాలో ఒక 10 నిమిషాలు ఫైట్ చేయకపోతే మనకు సరిపోదు, కనీసం ఒక 100 మందినైనా కొట్టాలి మన హీరో. కానీ ఇంగ్లీష్ సినిమాలో ఎవరిని ఎందుకు చంపుతాడో దేనికి చంపుతాడో ఒక ముక్క మనకు అర్థం కాదు. ఎలా ఉంటుంది, విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ అదే తెలుగు సినిమా అయితే ఎక్కడో అడవిలో ఫైట్ జరుగుతుంటుంది, ఎదురుగా విలన్ ఉంటాడు, ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క డైలాగ్. ఇది చెప్తా డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్. హీరో, రేయ్ నీకు దమ్ముంటే ఇక్కడ కాల్చమ్మా. ఎక్కడో రంపచోడవరంలో ఫైట్ జరుగుతూ ఉంటుంది, కాల్చగానే అమ్మా అని కింద పడిపోతాడు. ఈ వాయిస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీస్ రోడ్ నెంబర్ 12 లో వాళ్ళ అమ్మ మంచం మీద పడుకుంటే వినపడుతుంది. అమ్మ అనగానే ఇక్కడ హైదరాబాద్ లో అమ్మ బాబు బాబు. కట్ చేస్తే అమ్మ అడవిలోకి వచ్చింది. ఎలా వచ్చింది? ఫ్లైట్ మీద వచ్చిందా, టాటా సుమో మీద వచ్చిందా, రైలు మీద వచ్చిందా? లే, అమ్మ అనగా నువ్వు ఇక్కడ ఉండాలమ్మా, లేకపోతే నీ రెమ్యునేషన్ కట్ అని డైరెక్టర్ చెప్పారు. నా రెమ్యునేషన్ ఎందుకు కట్ చేస్తావురా, నీ మీద మానవాడు దుబ్బవాడ రాళ్ళు వచ్చా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా యాక్ట్ చేస్తారా అని అన్నది. ఇంగ్లీష్ సినిమాలో అయితే ఇలా కాల్చగానే బుల్లెట్ ఎక్కడ దిగుతో తెలియదు, కానీ మనం తెలుగు సినిమాలో ఇలా కాల్చగానే అది వచ్చి కరెక్ట్ గా. ఇంకోటి కాల్చగానే బ్రేక్ డాన్స్ వస్తాయి, వెళ్ళిపోద్ది. కత్తితో చంపితే ఎక్కడ ఇలా వేస్తే ఇక్కడ జరుగుతుంది కదా, కానీ ఇలా వేస్తే ఇక్కడ ఎందుకు వస్తుంది? డిషాన్ కొడతాడు, ఆ పక్కనే హీరోయిన్ రేప్. ఏమండి రండి రండి అన్నాడు. ఇంకా 10 మంది కొట్టదాకా రేప్ చేయడు. దశక్ 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 10 పొట్టు కొడతారు. అని పడుకుంటాడు, కింద మూర్చపోతాడు. లేవండి కొట్టడం, లేవండి లేవండి అనగా ఫస్ట్ చెవు చూపిస్తారు. లేవండి కళ్ళు డింగ్ 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 డింగ్. వాడు వచ్చేస్తున్నాడు, చంపేస్తాడు, డషక్ అని తెలుస్తాడు కదా అని చంపేస్తాడు. ఓకే, మరి మా మిర్చి మూర్తికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? మీరు చిలక జోష్యం ఎలా చెప్తారో చూడాలని. వెరీ గుడ్, నీకే చెప్తిట్రా. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. ఓహో కృష్ణుడు కృష్ణుడు. మపలేచకం భక్తానాం భజగోవిందం భద్రాచలం ఎండాకాలం చలివేంద్రం మేఘానికి రంధ్రం. ధనరేఖ దశరేఖ కర్కట రేఖ మకర రేఖ. జాతకం చూసినట్టయితే బాగానే ఉంది, కానీ తప్పకుండా లెక్క పెడితే 31 వస్తుంది. మరి ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను, జరగబోయేది చెప్తా, జరిగేది చెప్తా. అయితే అయిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నువ్వు చిన్నప్పుడు పాలు తాగేవాడిని, నీకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు? లేడు. ఉంటే చెప్పుకుంటారా అండి? చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి నీ రేఖలు, అన్నం బాగా దొరుకుతుంది, డబ్బు బాగా సంపాదిస్తావు, ఇంకోసారి చెయ్యే వరకు చూపించకు. బేసిక్ గా ఎక్స్ప్రెషన్స్ అనేవి దేంతో పలుకుతాయి? ఫేస్ లో దేని వల్ల? స్మైలో లేదా ఐసో లేదా దాని వల్ల ఎక్స్ప్రెషన్స్. కానీ ఈయన కేవలం ముక్కు ద్వారానే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. లెట్స్ వెల్కమ్ ది ముక్కు అవినాష్. మైండ్ బ్లాక్ చేసై ఆలోచనలు మానే నరే జని ధ్యాసై కష్టులా నువ్వు నడుచుకో. ఏమంటారా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. లైట్ తీసుకో. ఈ రోజు నా స్టాండప్ కామెడీ అదే లైట్ తీసుకొని చేస్తున్నాను కాబట్టి ముందే చెప్తే లైట్లు తీసుకొచ్చే వాళ్ళం కదా.
ముందుగా మనం ఒక పెళ్లి చేసుకుంటున్నాం అండి. మనం అంటే మనం కాదు, ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పెళ్లి చేసుకుంటే గేట్ దగ్గర ఇలా తోరణాలుగా లైట్స్ పెడుతుంది. వాటి స్పార్క్ లైట్స్ అంటారు. వాటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది తెలుసా? డే లైట్ కాలింగ్ మొత్తం ఇస్తుంది. అదే ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్. కరెంట్ పోతే క్యాండిల్ వాడతాం. క్యాండిల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, క్యాండిల్ వెలిగించారు, గాలి వస్తుంది, చాలా గాలి వస్తుంది, గాలి ఎక్కువ వస్తుంది. చేతులు పెట్టి ఆపాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక అతను ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకున్నాడు. రిమోట్ పట్టుకొని ఇలా ఇలా ఒత్తుతూ ఉన్నాడు. అప్పుడు దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, అది ఎలా ఫీల్ అవుతుంది? ప్రెస్ చేస్తున్నా, పట్టుకున్నాడు, ప్రెస్ చేస్తున్నాడు. నీకు ఏ ఛానల్ కావాలో దరిద్రుడా, నాకు తెలుసు నీకు ఎఫ్టీవీ కానీ పెట్టుకో. ఏంటి ఈటీవీ ప్రెస్ కావాలా? పట్టా చూస్తావా? ఏం అర్థం కావట్లేదు, పిచ్చి వేస్తుంది. బట్టలు లోపలికి వెళ్ళిపోయింది. డస్ట్బిన్స్ అండి, మన డస్ట్బిన్స్ బాగా యూజ్ చేస్తాం. శ్రీముఖి గారు షూటింగ్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత మేకప్ తీయడానికి టిష్యూ పేపర్ వాడుతున్నారు. టిష్యూ పేపర్ వాడి మొత్తం టూట్ చేశారు. ఇదే డస్ట్బిన్ ఇప్పుడు ఆర్పి మేకప్ తీసి టిష్యూ పేపర్ వేసాడు. దరిద్రుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నీకు డస్ట్బిన్ ఎందుకు దరిద్రుడు? రే అది చెమటనా లేకుంటే మూసినాదిరా రే. ఆయన వేసాడు, ఆయన వేస్తారు అది డస్ట్బిన్. మా ముక్క అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మన శ్రీముఖి గారికి శివపుత్రులలో విక్రమ్, అరుంధతిలో సోను సూద్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చేసి చూపియండి. చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే ఇప్పుడు అరుంధతిలో సోను సూద్. ఎంతటి బొమ్మాలే! అమ్మా శ్రీముఖి లేనమ్మా, మీ బావ శ్రీముఖి నీకు పెళ్ళా? దాన్ని వేసుకుంటే వచ్చే జన్మలో కూడా అఘోరయ్య పుడతావు. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడ. నేను మొన్న యుఎస్ఎల్, అక్కడ పిల్లలకి ఇక్కడ పిల్లలకి చాలా డిఫరెన్స్ చూస్తాను నేను. నిజంగా అక్కడ పిల్లలు రోబోకు రోల్డ్ మోడల్, ఏది చేసినా యాంత్రికంగా చేస్తారు. మనోళ్ళు బద్ధకానికి భారత రత్నాలు. మన ఇండియాలో పిల్లల్ని ఎవరైనా పిలిచారనుకోండి, వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఒకసారి పిల్లండి. వెంకీ పిలిచినా అదే యుఎస్
యుఎస్ లో పిల్లల్ని పిలిస్తే వాంకి పక్కనే ఉన్నాను కదా అంతగా అరవాలా. అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు పుల్లడు. మార్నింగ్ లేచేటప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ యుఎస్ లో పిల్లలు లేవగానే గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్. ఇలా ఉంటుంది. మన ఇండియాలో పిల్లలు అక్కడ పిల్లలు లేవగానే ఫస్ట్ పక్క సర్దుకుంటారు, సర్దేస్తారు. ఇక్కడ పిల్లలు లేవగానే మమ్మీ ఎవడో నా బెడ్ లో వాటర్ పోసాడు మమ్మీ. అక్కడ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటారు. ఏ విధంగా చేసుకుంటారు? బ్రష్ అరుగుతుందో వాడి పళ్ళు అరుగుతా ఎవడు తెలియదు. ఇక మనాళ్ళు రే నానా మమ్మీ పళ్ళు తోముకో, పేస్ట్ డాడీ పేస్ట్ అయిపోయింది సంపుతున్నా కొడక అయిపోయిన పర్లేదు తోము. ఆ పళ్ళ నూడు కింద పడదు, డాడీ బ్రష్ కూడా అరిగిపోయింది. ఇక వాడు ఫేస్ వాష్ చేసుకున్నాక టిష్యూతో ముక్కు ఊడిపోతుంది కదా, ఇలా మడిచి అందులో వేస్తాడు. ఎందులో ఇక మనడు మమ్మీ రెడీ. ఇక వాడు బాత్రూమ్ కి వెళ్తాడు. బాత్రూమ్ కి వెళ్ళి మెడిటేషన్ చేసుకున్న పక్కడికి కూడా సౌండ్ రాదు. మెడిటేషన్ అది. మనాడు ఇంట్లో బాత్రూమ్ ఉంటది, అరే రోడ్డు మీదకి పోదాం పారా. రాత్రి మీ మమ్మీ ఏం కూర వండిందిరా? మా ఇంట్లో పప్పు. తర్వాత వాళ్ళు అక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ బాయ్, వాళ్ళ మమ్మీనే కదా సరిగ్గా ముద్దు పెట్టొచ్చుకొని ఇలా చెంపలని పెక్ అంటారు దాన్ని. ఇక మానాడు నేను బడికి పోను. స్కూల్లో వాళ్ళు వెళ్ళగానే టీచర్స్ రెస్పెక్ట్ ఎలా ఇస్తారు? గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటే ఆవిడ కూడా రోబో గుడ్ మార్నింగ్ మై చిల్డ్రన్స్ అలా ఉంటుంది. ఇక మానాడు స్కూల్ పోతున్నాక రే చాడతాడు పో వానికి ఎవరు నమస్తే పెట్టి. ఇక స్కూల్ అయిపోగానే వాడు అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తాడు. మనోడు స్కూల్ ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి. ఎలా స్విమ్మింగ్ చేస్తారు? అదేవిధంగా ఇక్కడ మనోడు బర్లు దోమే చెరువు ఉంటది కదా, ఆ చెరువులు ఆడ బర్లు దోముతుంటే చివరిగా పడుకునేటప్పుడు గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. యుఎస్ లో అదే ఇక్కడ అమ్మా నిద్ర లేదా నాకు కథ చెప్పాలి. కథ చెప్పాలా? సుధీర్ అంకుల్ రష్మి అంటే కథ చెప్పాలి. రష్మి సుధీర్ కథ చెప్పాలా? రష్మి అంట సుధీర్ కంట ఇద్దరికి పెళ్లి అయిపోయిందని తెలుసా? అవును, రష్మికి ఒకరితో అయిపోయింది, సుధీర్కి ఇంకొకరితో అయిపోయింది. ఓకే ఇట్స్ టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? నాటుకోడి కూర నత్తున్న పర్సన్ ప్రిపేర్ చేస్తూ చెప్తే ఎలా ఉంటుంది? నాటుకోడి కూర అంటే ఎలా ఉంటుంది చెప్తున్నా. కోడిని తీసుకొని దాన్ని బొచ్చు మీకి కోడి కింద కోడి కింద మంట పెట్టి దాన్ని కాల్చాలి. అప్పుడు కోడి గూప్ గుండెకి ఏం కాకుండా దాన్ని వేయించాలి. తర్వాత అందులో ఇంత కిరోసిన్ పోసి కోడి పెనాయిల్ పోసి
వేయించాక టొమాటోస్ వేసి బాగా కలిపి దాన్ని తీసుకెళ్లి మీ డ్రైనేజ్ లో పడేసి మంచి హోటల్ ఫోన్ చేసి కోడి పద వాటర్ ఇవ్వాలి. మన రాకింగ్ రాకేష్ కి ఎవరు దారి చెప్పట్లేదంట. ఆ బుడ్డోడిని చూస్తే ఎవడన్నా దారి చెప్తాడా? చెప్పడు కదా. వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 మేమంతా చాలా naughty. న్యూ ఇయర్ కి ప్రతి ఆర్టిస్ట్ కో ప్రోగ్రామ్ ఉంటది. అందరూ హ్యాపీగా అందరు ఆర్టిస్ట్ తో కలిసి కార్ లో బయలుదేరతాం. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలకు వెళ్ళారు. కొంతమందికి ఫోన్ చేస్తే ఏమన్నారు తెలుసా? మేడం మీ ప్రోగ్రామ్ ఎక్కడ అంటే దిట్స్ ప్రోగ్రామ్ జస్ట్ మొత్తం టోటలీ విత్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చాలా బిజీ, నేను 2.5 అడుగుతున్నాను, వాళ్ళు 3.5 ఇస్తా అంటున్నారు నాకు. అలా ఉంటది కొంతమందిది. ఇంకా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అంటే ఫోన్ చేశారు ప్రోగ్రామ్ గురించి చేసి, రాకేష్ గారు మీరు ఎంత తీసుకుంటున్నారు? పర్లేదు సార్, ఇప్పుడు మేము ఒక రేట్ అనుకున్నాం, మీరంతా అదే మీరు ఏ రేట్ అనుకున్నారో నాకు ఆ రేట్ చెప్తే నేను ఆ రేటుని మళ్ళీ ఆలోచించి ఇంకో రేటుకి తీసుకెళ్లి ఆ రేటు మీరు ఇచ్చే రేట్ టాపిక్ ని సపరేట్ చేయకే. అరే నీ 30 ఫస్ట్ నైట్ రేట్ ఎంత? నేను ఒక 1 ఇద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? మరి చీపుగా వెయ్యండి. 1 లెక్క అయితే ఓకే. వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది రూట్స్ ప్రాబ్లం ఉంటది. హైవే ఎక్కాక రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎగ్జిట్ 5 తీసుకోండి, ఎగ్జిట్ 4 తీసుకోండి, ఎగ్జిట్ అని ఉంటుంది. సరే అర్థం కాదు అని కొంతమందిని అడిగాను, ఎలా ఆన్సర్ చెప్తారేంటో చూద్దాం. ఉదాహరణకి ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ నుంచి వరంగల్ ఎలా వెళ్ళాలండి? వరంగల్ గది తెలియకుండా హైవే సీదా పోయిన తర్వాత వైన్ షాప్ వస్తుంది. వైన్ షాప్ దాటిన తర్వాత పాన్ షాప్ వస్తుంది. పాన్ షాప్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్ మళ్ళీ చికెన్ షాప్ వస్తుంది. చికెన్ షాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకొని రైట్ కోసుకున్నాం అనుకో, కోసుకున్న వెంటనే మళ్ళీ మటన్ షాప్ వస్తుంది. మటన్ షాప్ వచ్చిన వెంటనే మళ్ళీ రైట్ కోసుకొని లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ ఓ బార్ షాప్ వస్తుంది. ఇంకా బార్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి. ఇంకొన్ని ఏరియాలో అడ్రస్ అడిగితే అలా ఉంటుంది. ఇక్కడ నుంచి రాజమండ్రి ఎలా వెళ్ళాలండి? రాజమండ్రి 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 అదే మన గోదావరి ఉంటుంది. రాజమండ్రి అంటే రాజమండ్రి మన 400 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తారా? అంతా అడగలా, ఎలా వెళ్ళాలని చెప్పండి. రాజమండ్రి అంటే అమ్మో బాహుబలి సినిమా బాగా ఆడిందండి. ఏండి మీది ఎర్రగడ్డ కదా? ఎక్స్క్యూజ్ మీ, విజయవాడ వేర్ ఆర్ యు గోయింగ్? సార్ ఇప్పుడు మీరు ఎందులో వెళ్తున్నారు? బస్కి వెళ్తానండి. ఏంటండి బాబు బస్సులు? అబ్బో ఆ బస్సులు అసలు సరిగ్గా వెళ్ళట్లేదండి. ఎక్కడ పంచర్ పడుతుందో తెలియదు, ఎక్కడ బ్రేక్ వేస్తున్నారో తెలియదు. ట్రైన్ కార్లో వెళ్తే మరి ఆ డీజిల్ రేట్ ఏమో బాగానే ఉంది, పెట్రోల్ అయితే మరి నా 2-3 వేలు వరకు అయితే మరి 2-3 వేలు అంటే మరి విజయవాడకి పని చేయండి. ఏంటి మీరు విజయవాడ పదండి, నేను వస్తాను. వెళ్ళిన ప్రోగ్రామ్ కనుక ఒకవేళ క్యాన్సిల్ అయ్యింది అనుకో, ఎవడైతే అడిగాడో మనల్ని మళ్ళీ వాడికి ఫోన్ చేస్తాం. ఏది క్యాన్సిల్ అయిన తర్వాత. హలో మేడం, నేను శ్రీముఖి వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఒక్కసారి శ్రీముఖి గారు మాట్లాడతారు. మేడం మాట్లాడు. హలో హలో మేడం చెప్పండి. సార్ నేను శ్రీముఖిని మాట్లాడుతున్నాను. సార్ యాక్చువల్లీ మీరు ఎక్కడన్నారు? ప్రోగ్రామ్ ఎక్కడన్నారు? ప్రోగ్రామ్ విజయవాడ. అమ్మో కనకదుర్గమ్మ టెంపుల్. నాకు యాక్చువల్లీ ఎప్పుడు 31st ప్రోగ్రామ్ చేసి 1వ తారీఖు అమ్మవారి దర్శనం చేసుకోవడం నాకు చాలా బాగా ఇష్టం. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? దర్శనమా అండి? దర్శనం కాదండి, షో చేస్తే ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 1 లక్ష. ఇప్పుడు ఒక 1.5కి రావచ్చుగా? 1.5 రాజమండ్రిలో అడిగారు, వాళ్ళకి ఫోన్ చేయండి. హలో హలో శ్రీముఖి గారండి. సార్ మీరు 31st ప్రోగ్రామ్ నాకు ఎంత ఇద్దాం అనుకున్నారు? 31st నేను ఒక 4-5 ఇద్దాం అనుకున్నాను. సార్ 4 lakhs 3 lakhs 4-5 లడ్డూలు ఇద్దాం అనుకున్నాను. హలో సార్ మీకు దండం పెడతానండి, ఏదో చేయండి సార్ ప్లీజ్. సరే ఓ పని చేస్తానండి. ప్రోగ్రామ్
ఓకే మరి మా రాకింగ్ రాకేష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? పప్పులో అమ్మాయిలు అబ్బాయిలు డాన్స్ ఆడితే ఎలా ఉంటుంది? స్టార్టింగ్ అప్పుడే డిగ్నిటీగా హ్యాపీగా ఇది అబ్బాయి, అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది? బాబు పుట్టాడంట. బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయో మన ముందుకు చెప్పడానికి వచ్చేస్తున్నాడు Get Up Sinu. ఒక అమ్మాయి లాస్ట్ డే వచ్చినప్పుడు నాతో ఫోటో తీసుకుంది. గెటప్ చిన్న ఫోటో తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇది ఎలాగైనా మా కాలేజ్ అందరూ చూపించా సబ్జెక్ట్తో ఫోటో దిగని చెప్పని వెళ్ళింది కాలేజీకి. ఫోటో చూపించింది అమ్మాయిలు గ్రూప్కి వెళ్ళి. ఎవడేడు మేమందరం రూమ్ లో ఉంటాం. రూమ్ లోపలికి వెళ్ళి మీరందరూ బయట బాతగానే వేస్తారు. స్టార్టింగ్ లో కార్లో దిగుతాడు ఎవడొకడు వచ్చి, నాలంటూ దిగుతాడు. షెట్ ఇప్పుడే చూడకూడదు ఎవరిని. ఎవరైనా హాయ్ చెప్తారు లోపల ఉంటుంది, నాకు ఎవరు చెప్పరు. తొక్క పుట్టిన కొడుకు పోనే అని. రాంప్రసాద్ అంటాడు, ఫోన్ కూడా రాదు, బయటకు వస్తాడు. హలో హలో నేను రాంప్రసాద్ మాట్లాడుతున్నాను. నేను రాంప్రసాద్ రాంప్రసాద్ అండి. ఒక్క నిమిషం ఇక్కడ అసిస్టెంట్ రాము అని. హలో సార్ మీరు రాఘవ్ గారు కదా? కాలేజీల్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని చెప్పి క్రికెట్ ఆడేటప్పుడు అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ కూర్చుంటారు. వీడు మంచి ప్లేయర్, బేసికల్లీ 6లు 4లు తెక్కడేస్తారు, బౌండరీకి వెళ్ళిపోతుంది బాల్ మొత్తం. అమ్మాయి అక్కడ కూర్చుంటే వీడు బౌలర్ని చూసాకంటే అమ్మాయిని ఎక్కువ చూస్తుంటాడు దరిద్రుడు. అక్కడి నుంచి నువ్వు కొట్టాలి, నన్ను కొట్టాలి, అక్కడి నుంచి అమ్మాయి లోపల నుంచి చెప్తా ఉంటది. వీడు సరే 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 చిన్నపిల్లల్ని వేరు వేరు ప్రొఫెషనల్ బొజ్జిగిస్తే అలా ఉంటది. ఇప్పుడు నేనేం చేయాలి మీరే చెప్పాలన్నమాట. వేరు వేరు ప్రొఫెషనల్ మీరు ఒకటి చెప్తా ఉంటే నేను దాంట్లోకి వెళ్ళిపోతాను అనమాట. అది మ్యాటర్. ఓకే, ఒకవేళ డాక్టర్ కొడుకుని ఎలా ఓకే డాక్టర్ ఫస్ట్ డాక్టర్ కొడుకుని ఎలా బుజ్జిగిస్తున్నాడు. హాయ్ మై డియర్ సన్, టాబ్లెట్ వేసుకోను. ఏడుస్తావు ఎందుకు? క్రైసోటిన్ టాబ్లెట్ వేసుకో ఫాస్ట్ గా. అది ఏడుపుని తగ్గించేది. ఉత్తపోయేస్తుంటాడు. ఇదిగో తీసుకో, ఇది పిసోస్టన్ తీసుకో. బెగ్గర్ కొడుకులు బెగ్గర బుజ్జిగిస్తే బాబయ్యా ఊరకా బాబయ్యా, ఇంత ముద్దుంటే పెడతాను బాబయ్యా. కూరగాయలు అమ్మాడు, లేకపోతే టీ కాఫీలు అమ్ముతారు కదా రైల్వే స్టేషన్ వాళ్ళు, ఎత్తుకున్నాడు. ఏ ఊరకాలు ఊరుకోలే నారాన్ని నా చిట్టే నాక్కనే. గెటప్ సీను కొడుకైతే ఎలాగా? ఆడు ఫస్ట్ నాకంటే ఒక మంచి రేర్ గెటప్ వేసాడు. నేను వేయలేని గెటప్, నా భూతో నా భవిష్యత్ న్యూడ్ గెటప్ వేసాడు. కొంతమంది నా నత్తి కాకుండా కొంతమంది టా పలకదు, కొంతమంది ఢా పలకదు, కొంతమందికి రా పలకదు. ఒక మినిస్టర్ స్పీచ్ ఇస్తున్నాడు. స్పీచ్ ఇచ్చేటప్పుడు వాడికి రా పలకదు అనుకోండి,
రాపలగినప్పుడు మైక్ తీసుకున్నాడు. వాడు చాలా టెన్షన్గా వస్తున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడాలి బాబు, రాలేకుండా ఏం మాట్లాడతామని వస్తున్నాడు. ఈ రోజున అనబోయాడు తరపు చుక్కుని. ఈ రోజున అనేది టుడే రాపలగదా, టుడే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అదే 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 ఊర్లో అసలు ఇంగ్లీష్ రాదు కదా. ఏం మాట్లాడతాను గోలిగాడు, ఏం మాట్లాడతాను గోలిగాడు. ఓ రావండి బాబు, సరికి మాట్లాడరు అందరు కానీ. మరి మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఇండియన్ సినిమాలో ఎంట్రీ ఎలా, హీరో ఎంట్రీ ఎలా ఉంటుంది? హీరో ఇంటర్ అవ్వాలంటే అక్కడ మర్డర్ జరిగిపోవాలి. ఫస్ట్ ఒక అనామకుని భయ్యా 4 రోజులు క్యారెక్టర్ భయ్యా అని చంపేస్తారు. ఫస్ట్ పోట్లు 4 పోట్లు పొడిస్తే ఓ పరిగెడతాడు, పరిగెట్టి ఒక బస్తీ వస్తాడు. జరిగిందంటే ఈ అన్యాయం నాపేడు ఎవడు లేడా? అరే ఒక్కడున్నాడ్రా, వాడు అడుగు పెడితే ఆకాశం వర్షించుద్ది, వాడు అడుగు పెడితే నీలి మేఘాలు హర్షిస్తాయి. ఏదేమన్నా వర్షాకాలమా? అవన్నీ అక్కడ హీరో ఇంట్రడక్షన్ జుమ్ అని కళ్ళు చూపిస్తాడు. తర్వాత చేతులు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు రాకపోతే బిక్కిలిసిన చూసా అలా పరిగెడుతూ ఉంటాడు. వచ్చాడురా నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెను రామ్ చిలక. మాత్రం ఆలస్యం చేయకుండా షో స్టార్ట్ చేద్దాం. మరి ఈ రోజు ఫస్ట్ వచ్చిన టాపిక్ పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఫస్ట్ టైం చూసినప్పుడు మనసులో ఏమనుకుంటాడు? అంబాసిడర్ కి ఎక్కువ, బెంచుకు తక్కువ. ఎందుకు? ఎన్ని పెళ్లి చూపులు అయ్యాయి నీకు చెప్పు? 4. నాయనో అయ్యా, 4 పెళ్లి చూపులు కాలేజ్ లోనే 4. ఇప్పుడు కాలేజీ అత్తరిల్లు అయిపోయింది అందరికి. 4 పెళ్లి చూపులు అయ్యాయంట. మరి మనసులో ఏమనుకుంటారు అనేసి అన్న. నేను చెప్పనా, అక్కడ అందరం అమ్మాయి ఉంటే అమ్మాయి కత్తిలా ఉంది, ఎంతమంది గోకిసారో ఏంటో. నెక్స్ట్ పిల్ల పిటపిటలాడుతుంది. అప్పి మనసులో నువ్వు పెళ్లి కూతురుని, నాలాంటి అందమైన పెళ్లి కూతురుని చూసినప్పుడు మనసులో నువ్వేమనుకుంటావు? నా అందానికి తగ్గ అమ్మాయి కాదు అనిపిస్తుంది. ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్ళు 100 మందిని మిక్సీలో వేసి ఫ్లెక్సీ చేస్తే ఎలా ఉంటుందో దట్ ఐ వాంట్. శ్రీముఖి నాకు ఇప్పుడు అర్థమైంది, అప్పికి ఫ్లెక్సీ కావాలి అంత ఇంకేమవుతుంది. మరి అమ్మాయిలు చెప్పరా, పెళ్లి కొడుకుని చూసినప్పుడు మనసులో మీరేమనుకుంటారు? వాడి హైట్ కి కలర్ కి నేను అవసరమా అని. శ్రీముఖి మన అప్పించి అంత మాట ఉందా అమ్మాయి? అంతేగా, వాడి హైట్ కి వాడి కలర్ కి నేను అవసరమా? ఫ్లెక్సీలే కరెక్ట్ నీకు. ఇంకా అమ్మాయిలు ఇంకెవరైనా? వీడికన్నా నా బాయ్ ఫ్రెండే బాగుండు అనిపిస్తుంది. ఓకే, ఫెంటాస్టిక్ ఆన్సర్స్ అయితే దొరికాయి ఫస్ట్ చిట్ కి. సెకండ్ టాపిక్ ఏంటో చూద్దాము. గర్ల్ ఫ్రెండ్ తో ఫాదర్ కి దొరికిపోతే అప్పుడు ఏం చేస్తారు? కొంచెం అట్లా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ వస్తుందమ్మా. ఆ టెంపుల్ నుంచి రైట్ తీసుకుంటే ప్రసాద్ గారి ఇల్లు. అదే కదా మీకు కావాల్సింది. వెళ్ళండి డాడీ అడ్రస్ అడిగితే
ఓకే, అమ్మాయిలు అబ్బాయిలు చెప్పండి. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య డాడీ అని చెప్పేస్తా. ఆడు తక్కువ తింటాడా, నా సొంత చెల్లిరా అన్నాడు. ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, చెప్పు. నానా గర్ల్ ఫ్రెండ్ కాదు నాన్న, ఫ్రెండ్. తనకు డ్రాప్ చేయమంటే డ్రాప్ చేశాను. అయినా మీరు 22 ఏళ్ల నుంచి పెంచుకున్న నమ్మకం ఇదేనా నాన్న నా పైన? బొమ్మరిల్లులో సిద్ధార్థ్ లాగా ఉన్నావు. ఇప్పుడు అదే అమ్మాయి ఏమని చెప్తా సార్, ఎవరమ్మా ఇతనంటే ఎవడో అడుక్కున్నాడు, డబ్బులు చిల్లర వేసాను నాన్న. ఎస్, మంచి మంచి ఆన్సర్స్ అయితే దొరికాయి. మరి ఎవరివైతే ది బెస్ట్ ఆన్సర్స్ వాళ్ళకి లాస్ట్ లో మా కామెడీ కింగ్స్ చేత గిఫ్ట్లు ఇస్తాము. కామెడీ చేయరా అనంటే పాటలు పాడతాను అని అంటున్నాడు. ఎందుకు, ఏమిటి? లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ గుండు మురళి. ఒక సిచ్యువేషన్ ని సరదాగా పాటలతో చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అది మామూలు పాటలు కాకుండా ప్యారడీ సాంగ్స్ అయితే ఇంకెలా ఉంటుంది? ఒక ఆయన బాగా తాగుతూ ఉంటాడు, రాంప్రసాద్ లాగా. నాలాంటోడు బాగు చేయాలి అనుకుంటాడు. అప్పారాలంటే పెళ్ళం. రాంప్రసాద్ బాగా తాగి, తాగుతా ఫుల్లుగా జోరుగా పిచ్చోడిలా పడుకుంటా రోడ్డుపై, పబ్లిక్ రోడ్డుపై. ఎందుకు రాజని తెలుసా? ఎందుకు? మందు కొడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మందు మళ్ళీ తాగమంటది. చుక్క మనకి మిగిలిపోవు సీస చివరకు, ఆ చుక్క కూడా దోచుకునే కుక్కలెందుకో. ఇలా పాడుతూ ఉంటే నాలాంటి పెద్ద మనిషి వచ్చి, ఎందుకు అలా తాగుతారా, ఎప్పుడు చూడు నువ్వు తాగుతూనే ఉంటావు, ఎంత తాగుబోతువో రాంప్రసాద్ నగోసి ఊడెను మానవా, మందు మానవా, గట గట గుట గుట, మందు కొట్టే తిరగబోకురా, సందు గొందుల్లో తూగి పడకురా. మీరు ఎన్నైనా చెప్పను గారు, మందు తాగక నేనుండలేను, మందు తాగక నేనుండలేను. అసలు ఎంతకీ ఏమైందయ్యా, నీ పిల్లం నేను సరిగ్గా చూసుకోవటం లేదా, టార్చర్ పెడుతున్నా? గురుగారు, నా పిల్లం బంగారం, కానీ వంట చేసినప్పుడే పెంట చేస్తుంది. ఏందిరా వంట చేయడం రాదా? అది పిల్లం ఎలా అయిందిరా? వంట బాగానే చేస్తుంది గురుగారు, కానీ ముద్దపప్పు కూరలో ముల్లక్కాడ పులుసులో, ముద్దపప్పు కూరలో ముల్లక్కాడ పులుసులు, నా పిల్లం చేతి వంటలు ఎవరికి నచ్చవులే. ఇప్పుడే పిల్లం ఎంట్రీ ఇచ్చి, నా వంటల గురించి నువ్వు పెద్దానికి అబద్ధాలు చెప్తావా? ఏంటి, నేను వంట చేస్తే దేవుడికి ప్రసాదం పెడతారండి, అంత బాగా చేస్తా. ఏంటి, నువ్వు చేసే వంటలు దేవుడికి ప్రసాదం పెడతారా? ఏం చేసావమ్మంటే, చిన్ని చిన్ని దోశ, సన్నగా పోస, ఉల్లిపాయ కోస, దానిపై వేస, పైన నెయ్యి రాస, తినమని కూస, తినవేల ఈసా ఓ వెంకటేశ. తిన్న వాళ్ళంతా జేజేలు కొట్టాలి. వీడికి ఎప్పుడు మంది ఎక్కింది. తిన్న తర్వాత చెప్పు తీసి కొట్టాలి. మరి మా గుండు మురళికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? హెయిర్ సెలూన్ విలేజ్ లో ఉంటాయి. చాలా తెలివైన, నాకు దేనికైతే సంబంధం లేదు అదే విషయం. పల్లెటూరులో హెయిర్ సెలూన్స్ ఇప్పుడిప్పుడు చిన్న చిన్న వస్తున్నాయి, కానీ ముందు అసలు హెయిర్ సెలూన్స్ ఏమి ఉండేవి కాదు. ఇంటికి ఒక మనిషి ఉండేవాడు, ఆడే ఇంటికి వచ్చి చేసేసేవాడు. ఫస్ట్ లో అయ్యారు ఇంటికి వచ్చేవాడు, ఇంటికి వచ్చి అయ్యారు కొరగొట్టేమంటారా, కొట్టే ఏంటండి మొత్తం లేచిపోతుంది పైకి, కూకుండా అయ్యారు అంతే, అలా కింద కూర్చుని పెట్టేసేవాళ్ళు. ఏంట్రా స్మెల్ వస్తుంది? మీ దగ్గర నుంచి అనుకుంటాను. అప్పుడప్పుడు తానం చేస్తుండే అయ్యారు, మరీ మాసిపోతుంది అయ్యారు. దగ్గరికి మొత్తం అంతా కింద పడుతుందండి. ఏంటది? ఏకలండి ఏకలండి.
ఏం చేస్తా పట్టుకెళ్ళి అమ్ముకుంటాం. అమ్ముకునే వాళ్ళు గమ్మటి అతికించుకోవచ్చుగా. షేవింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మన దగ్గర అయితే మొత్తం ఆ స్ప్రేలు ఏవేవో కొడతారు, అక్కడ అదే ఉండదండి. సామాన్ కూకుండా మీరు ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నాను అనుకోని సామాన్ కూకుండా. తాపి మేస్త్రి పని చేస్తున్నట్టుంది అది. కట్ చేసి పాడే. దగ్గర ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళినట్టున్నారు. ఇల్లండ్రా ఏ సామంగా చెప్పండి. నువ్వు తీస్తే చెప్తారా? నేను తీయడం కాదండి, హైదరాబాద్ వెళ్ళినట్టున్నారు. నువ్వు కరెక్ట్ గంట గంట చెప్పు. ఎంత ఇచ్చినా తీసుకుంటా. కరెక్ట్ రేట్ చెప్పు. కరెక్ట్ రేట్ అంటే 10 రూపాయలండి. ఆపేస్తే ఎంత తీసుకుంటావు? ఆపనండి అసలు. మన ఆటో డ్రైవర్ గ్రూప్ కి అడ్మిన్ అయ్యాడు. ఏ గ్రూప్ అనుకుంటున్నారు? వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ లో జరిగే కహానీలేంటో మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు ఆటో రామ్ ప్రసాద్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ అప్పి. హాయ్ మురళి. హాయ్ శ్రీముఖి. హాయ్ హాయ్ రవి. హాయ్ కొంచెం లేట్ అయినట్లు షోకి ఈరోజు. రవి. అరే వెళ్ళకరా వాడితే. ఏమి శ్రీముఖి? నీ దగ్గరకు వస్తాడంట. వెళ్ళరా, కూర్చోరా రికార్డు. అరే సరే సరే, శ్రీముఖి ఈరోజు స్నానం చేసుకోలేదు, నువ్వు కంగారు పడద్దు. బాడీ స్ప్రే వెళ్ళి సరదాగా ఈ షోలో మనం అసలు చింపాని అసలు మనుషులు కాకుండా కోతులు అయ్యుండి షో చేసుకుంటే ఎలా ఉంటుందండి సరదాగా. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్. మనుషుల కన్నా కోతులకు బాగా చేస్తున్నాను అందరూ. ఇది తీసుకున్న టాపిక్ నేను వాట్సాప్ అండి. వాట్సాప్ మీ అంతా బాగా వాడతారు కదండి. సో వాట్సాప్ లో ఫస్ట్ మనం తీసుకుంది ఏంటంటే స్టేటస్ అండి. ఒక్కొక్కరు ఒకలా పెడుతుంటా స్టేటస్, అవునా కదా? బిజీ. ఏ బిజీ ఉండదు అక్కడ, ఏదో బంత్ అవుతుంటాడు అంతే. కొత్తలో నాకు స్టేటస్ పెట్టమంటే నేను కొన్ని స్టేటస్ చూసాను, చదివేవాడిని. నాకు స్టేటస్ పెట్టుకున్నంత స్టేటస్ లేదండి. వాట్సాప్ లో మనకు కొన్ని మెసేజ్ వస్తుంటాయి. ఈ మెసేజ్ ఒక 10 మందికి 18 మందికి పంపించండి, 24 hours లో మనకి గుడ్ న్యూస్ వస్తుందండి. సో నాకు అలాగే వచ్చిందండి, పంపించాను. 24 hours అయింది, ఇంకా గుడ్ న్యూస్ రాలేదు. ఇలా టీవీలో న్యూస్ వస్తున్నాయి, ఏంట్రా బాబు అని వెయిటింగ్. సరే అటు ఫోన్ చేశాను నాకు పంపించినాడు. ఏరా ఏదో 10 మంది పంపిస్తే గుడ్ న్యూస్ అన్నా, ఏంట్రా గుడ్ న్యూస్ అంటే, ఏం లేదురా మా ఆవిడ కడుపుతోంది అదే గుడ్ న్యూస్ అన్నాడు. ఇంకొంతమంది ఈ మెసేజ్ ని ఇది ఓపెన్ చేసి చూస్తే సీ ద మ్యాజిక్ అంటారు. అది మీరు ఒక 100 మంది పంపించండి, సీ ద మ్యాజిక్ అంటారు. మనం 100 మందికి 200 మంది పంపిస్తాం, సీ ద మ్యాజిక్ అని చూస్తే 3G బ్యాలెన్స్ అయిపోద్ది. సో మీలో స్టేటస్ ఎలా పెడుతుంటాడు సరదాగా చెప్పండి ఎవరైనా. తమ్ముడు చెప్పాము, ఏ స్టేటస్ పెడుతుంటావు సరదాగా? హౌలే. ఒక లవ్ ఫెయిల్ అయిపోతే ఏం చేస్తుంటారా? డబుల్ అవులే. సో వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది డిఫరెంట్ గా ఉంటారండి. మనం కరెక్ట్ గా 10 మంది 20 మంది గ్రూప్ రెడీ చేసుకుంటాం. గ్రూప్ లో అలా మెసేజ్ వస్తూనే ఉంటాయండి. ఒక నాలాంటి ఎదో ఉంటాడండి, నైట్ అంతా అలా చాట్ చేస్తుంటాడు గ్రూప్ తో. 11:59 అవుద్ది అంతే, అవ్వగానే గుడ్ నైట్ ఫ్రెండ్స్ అని అందరూ పెడతాడు. అమ్మయ్య ఫోన్ లో వదిలేసామంటాను. వెంటనే 12 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వదిలేసరికి 100 మెసేజ్లు ఉంటాయి. అరే బావ ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు లేచానా. మళ్ళీ సరే వాష్రూమ్కి వెళ్ళి మొబైల్ పట్టుకెళ్తా. అరే బావ ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? బాత్రూమ్ ఉన్నానరా. అవును ఏదో పిక్ పంపించు. కొంతమంది గ్రూప్ లోకి వస్తుంటారు, రామ్ గోపాల్ సినిమాలో ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతే అడిగే తెలియదు. ఎవరమ్మా నువ్వు అంతేనా? ఎవరి నుంచో అమ్మా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? సోది. సోది అంటే ఏముంటుంది చెప్పమ్మా సరదాగా. ఎప్పుడు చూసినా గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అంతే కదా. ఇంకేముంది? రోజు అంతే, ఇంకేముంది? తిన్నావా పడుకున్నావా తెల్లారింది. మా సుధీర్ ఉన్నాడు కదండి, సుధీర్కి అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఇష్టమా? అదే అమ్మాయి పిచ్చి. ఇష్టం అంటే పిచ్చి. ఆడికి అలాగే ఒక అమ్మాయి మెసేజ్ చేసి హాయ్ దిస్ ఈజ్ కావ్య అని చెప్పి మెసేజ్ పెట్టి, సో ఈరోజు ఈవినింగ్ కలుద్దాం రేపు కలుద్దాం అని చెప్పి రోజు అమ్మాయి ఆడితో రీఛార్జ్ చేయించుకోవడం కలడం అన్ని జరిగాయి. సుధీర్ గారు ఏమంటారు, నాకు అమ్మాయి ఈరోజు కలుస్తాందిరా పబ్కి రమ్మందంటే, అవునా సరే వెళ్ళరా నేను వస్తాను చెప్పేసి వెళ్ళామండి. పబ్లోకి వెళ్ళేసరికి అమ్మాయితో ఫుల్ డాన్స్ ఎంజాయ్. రాంప్రసాద్ అమ్మాయి సక్సెస్ రా ఈరోజు పరిచయం డాన్స్ అమ్మాయి అని చెప్పేసి మొత్తం బిల్ అంతా ఆడితో కట్టించిందండి. తీరా మధ్య తెలిసింది అది అమ్మాయికి, అది మా సీనియర్ లేడీ గడ్డ వేసుకొని మెసేజ్ చేస్తున్నాడు.
ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మనం చాలా భయపడాల్సి వస్తుందండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు, ఏమండి ఎక్కడున్నారు, ఆఫీస్లో ఉన్నానే, ఏంది ఒకసారి ఫోటో పంపించండి, ఆడు కష్టపడే ఫోటో పంపిస్తాడు. 2 అవుద్ది, ఏం చేస్తున్నారు, భోజనం చేస్తాను, నిజంగా భోజనం చేస్తున్నారు, నిజంగానే ఆడు మళ్ళీ వాట్సాప్లో ఫోటో చేసి పంపిస్తుంటాడు. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ముందే స్పేర్గా ఆవిడకి తెలియకూడదని ఒక 4-5 ఫోటోలు రెడీగా కాబట్టి చూడు నువ్వు 1 అంట చూడు 2 అంట అని చెప్పేసి ఫోటోస్ తీసుకొని రెడీ చేసుకుని ఉంచుకుంటారండి. ఈ లోపల ఆడు గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళిపోతాడు, ఆవిడ ఫోన్ చేస్తుంది, ఏమండి ఎక్కడున్నారు, ఆఫీస్లో ఉన్నానే, అప్పుడు ఈ సినిమాలో ఉంటాడు అమ్మాయితో, ఏదో పిక్ పంపించానంటే ఆల్రెడీ తీసుకుని పిక్ ఉంటుంది కదా పంపిస్తాడు. హ్యాపీగా 2 డేస్ సేవ్ అయిపోద్దండి. ఇంటికి రాగానే ఫుల్గా ఆవిడ చదువుకుంటేస్తాడు, దొరికిపోతాడు. ఎందుకు తెలుసా, ఆడు ఫోటోలో ఉన్నది ఎల్లో షర్టు, ఇంట్లో ఆఫీస్ నుంచి వెళ్ళింది బ్లాక్ షర్టు. ఓకే, మరి మా ఆటో రామ్ ప్రసాద్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారో. పటాస్ షోలో శ్రీముఖి బదులు చంద్రముఖి యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుంది? వామ్మో కూర్చొని చెప్పు, కూర్చొని చెప్పురా. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో పటాస్. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాడు, రారా రా. ఇప్పుడు ఇప్పుడు ఆసం అప్పి మీ ముందు చేయబోతాడు. చూసారు కదా మా మా ముగ్గురు కమెడియన్స్ తిరిగి మళ్ళీ రేపు పటాస మళ్ళీ వద్దాం. డోంట్ గో పటాస్. ఒకప్పుడు నల్లోడు పొట్టోడు అన్న వాళ్ళందరూ ఇప్పుడు సూపర్ హే, నువ్వు నీ కలర్ ఏంటే, నువ్వు హీరో హే అని అంటున్నారు. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ఆసం అప్పి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేమ్ ఉంటుంది. నేమున్నా పర్వాలేదు కానీ ఫేమ్ లేకపోతే ఎంత నేమున్నా వేస్ట్ శ్రీముఖి. అవును, ఇంతకు ముందు నన్ను ఏమనేవారు తెలుసా, ఒరే పొట్టోడా, ఒరే అప్పిగా జరుగుంది కదా అందులో పుస్తకాలు తీరా అనేవారు. ఎప్పుడైతే నాకు హాసం అప్పి అని టైటిల్ ఇచ్చారో, ఏమండి పొట్టువాడైతే మాత్రం చాలా గట్టివాడు అప్పి. ఫేమ్ ఉంటే ఒకటి అవుతుందండి, ఆడి కారులో వెళ్ళేవాడు కూడా ఆగి ఆటోగ్రాఫ్ ఇవ్వరా అంటాడు. అదే ఫేమ్ లేకపోతే ఆటో వాడు కూడా వెళ్ళిపోతాడు. ఫేమ్ అనేటటువంటిది సినిమా లాంటిదండి. కంటెంట్ ఉంటే క్లాప్స్ మాత్రమే దొరుకుతాయి. అదే కమర్షియల్ అయితే కలెక్షన్ కూడా దొరుకుతుంది. ఒకవేళ ఫేమ్ ఉంటే పాపలే పాపలు, అదే ఫేమ్ లేకపోతే చేపలు కూడా పడరు. ఫేమ్ ఉంటే శంకర్ సినిమాలో లాగా ఎన్ని మెసేజ్లు ఇచ్చినా చూస్తారు. అదే ఫేమ్ లేకపోతే గాలిపటాల సుధాకర్ గాలిలోకి లేచిన ఎంత కామెడీ చేసినా చూడరే చూడరు. కర్రీ ఉంది కదా అని పూరి, ఫేమ్ ఉంది కదా అని పూరీలను టచ్ చేయకండి. ఒకసారి పూరీని టచ్ చేశారా ఎంత ఫేమ్ ఉన్నా సరే ఫుట్పాత్ మీద లాక్కొచ్చేస్తారు. ఈ ఫేమ్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మనకు బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసండి? ఎవరు? హీరోయిన్స్. వాళ్ళు ఒక సినిమా కొత్తది చేశారనుకోండి, అప్పుడు ఫేమ్ ఉండదు. అప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? అందరికీ నమస్కారం, ఈరోజు క్రిటికల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ముందుకెళ్ళి అడుక్కో అనే చిత్రం ద్వారా నన్ను పరిచయం చేశారు డైరెక్టర్ మురళి గారికి, ప్రొడ్యూసర్ శ్రీముఖి గారికి రుణపడి ఉంటారని మనవి చేసుకున్నాం. దీని తల్లి ఒక సినిమా గాని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి,
అప్పుడు దాకా మాట్లాడిన తెలుగంతా మర్చిపోయి టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ collection we would like to my movie very going to very big hit. Why? Because my director Santosh sir, he was given a lot of encouragement. That's why our director Santosh, what requirement you want? ఐ హావ్ వర్క్ డే అండ్ నైట్. హీరోలు కూడా కొత్తగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా చక్కగా చేతులు కట్టుకొని నమస్కారం, అందరికీ నమస్కారం. ఫస్ట్ సినిమాలో నన్ను అడిగినప్పుడు నేను ఫస్ట్ మీద ఒంగోబెట్టి అంతా కదా సార్? కాదండి, తన్నితే పళ్ళూడిపోతాయి. అంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు చెమ్మ చీకటి సత్యనారాయణ అండ్ డైరెక్టర్ పట్టపగలు వెంకట్రావు. వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి నన్ను అప్రోచ్ చేసినప్పుడు ఫస్ట్ కథ విన్నది మా అమ్మమ్మ. ఆవిడ కథ బాగా నచ్చి ఒరే మనవడా నువ్వు చేయరా అని చెప్పింది. ఆన్ దట్ డే ఐ హావ్ సైన్డ్. ఇక ఫేమ్ వచ్చేసిన తర్వాత ఒక సినిమా అయిపోయిన తర్వాత ఫోన్ లో ఏది ఉండదు అక్కడ. కాకపోతే బిగ్ ఫ్యాన్ సార్. హలో, ఎస్ ఐఎమ్ ఇన్ లండన్. నెక్స్ట్ మంత్ ఐ హావ్ టు డూ అవుట్డోర్ షూటింగ్. శ్రీముఖి సిస్టర్, మందముఖి హీరోయిన్. ఈ దేశంలో గొప్ప వాళ్ళుగా ఉంచడానికి సేవ చేస్తారు రాజకీయ నాయకులు. వాళ్ళు ఫేమ్ రాకముందు అమ్మ బాగున్నావా? నాన్న అమ్మ ఎలా ఉన్నారా? చాలా సంతోషం. నేను ఎలక్షన్ లో నిలబడుతున్నాను. అమ్మ ఓటు, నీ ఓటు, నీ ఓటు, నీ ఆయన ఓటు, మొత్తం 3 ఓట్లు. ఎలా ఉంది? మీకు ఏమైనా హెల్ప్ కావాలా? అది కరెంట్ బిల్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. కరెంట్ తీసిమంటావా? మీ పిల్లలు ఏమైనా ఉంటే తీసుకురండి, అన్ని కడుగుతా. బోల్డ్ అంత మెజారిటీతో గెలుస్తాడండి మహానుభావుడు. అప్పుడు మన లీడర్ గెలిచాడు. సార్ నేను ఓట్లేసాను 3. మా ఒక్క నిమిషం ఉండి మాట్లాడుతున్నాను కదా. సార్ 3. ఏయ్ పక్క తీసుకోవాలి. అదిగా సార్ గుర్తుపట్టారా? ఆ మధ్యలో ఇంటికి వచ్చి కడుగుతున్నారు కదా. అలా వెళ్ళమ్మా. కాదు, మా అబ్బాయి బాత్రూమ్ కడిగినంత కాలం కడిగాం, ఇప్పుడు మీరు మాకు కడగలేదు. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఎయిర్ హోస్టెస్ లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ప్యాసింజర్స్ కి జాగ్రత్తలు చెప్పాలి ఇంగ్లీష్ లో. పాపం ఎయిర్ హోస్టెస్ కడుపుతో ఉన్నట్టుంది. Respected passengers, yes, just listen what I am saying. Yes, ma'am. My name is Rangoli Bongali. First of all, you take the precautions of when air landing the flight. When flight going up, kallu tirutayi. Yes, eyes are removing. And second one is wear the belt. If it is not the belt, you take the maltadu, and you properly sit and you take the breathe. How? Breathe. Gali. When the flight is going up sky, on the time inside some stomach is problem. If you are having more information, my room is inside. Please come and discuss with me. Thank you.